హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద పీజియన్ ఉంది పిల్లలు. ఆ పీజియన్ చాలా వైజ్గా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళదు పిల్లలు. ఎంత వైజ్గా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చాలా తెలివిగా చూస్ చేసుకుంటుంది. మీలో కూడా చాలామంది చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు కదా. మనం ఎప్పుడైతే వైజ్గా ఉంటామో, మన ఫ్రెండ్షిప్ని వైజ్గా చూస్ చేసుకుంటామో, అప్పుడు మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా పిల్లలు. అయితే ఈ పీజియన్ చాలా తెలివిగా ఉంటుంది. ఆ ఫారెస్ట్లో, ఆ చెట్ల మధ్యలో ఎవరైనా మనల్ని హంట్ చేయడానికి, మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా కేర్ఫుల్గా ఉంటుంది పిల్లలు. తన ఫ్రెండ్స్ అయిన మిగిలిన పీజియన్స్ ఏది కనిపిస్తే అది తినేసి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నోసార్లు ఈ తెలివైన పీజియన్ వాటన్నిటికీ చెప్తుండేది, హే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి, ఫుడ్ దొరుకుతుంది కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే చాలామంది హంటర్స్ చాలా తెలివిగా మనల్ని ట్రాప్ చేయడానికి ముందు ఫుడ్ వేస్తాడు. ఆ ఫుడ్ తినడానికి మనం వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే చిక్కుకుపోతాం. అలాగా మనల్ని ట్రాప్ చేసేసి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. సో బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పేది పిల్లలు. ఎన్నిసార్లు అలా చెప్పినా అక్కడున్న పీజియన్స్ అన్నీ ఈ వైజ్ పీజియన్ యొక్క మాటలు అస్సలు పట్టించుకునేవి కాదు పిల్లలు. ఒకరోజు ఆ ఫారెస్ట్లో మంచి గ్రెయిన్స్ కనిపించాయి పిల్లలు. గ్రెయిన్స్ కనిపించగానే, వావ్, ఎంత బాగుంది కదా, ఈ గింజల్ని మనం తినేసేద్దాం పదండి అని చెప్పి ఫ్రెండ్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఈ విషయం వైజ్ పీజియన్కు తెలిసింది. వెంటనే చెప్పింది, నిన్ననే కదా నేను చెప్పాను ఫుడ్ దొరుకుతుంది కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తినేస్తే ఒకవేళ ట్రాప్ అయిపోతే జాగ్రత్త, ఆలోచించండి, కేర్ఫుల్గా ఉండండి. ఇంత ఫుడ్ ఒకేసారి మనకు ఒకే చోట దొరుకుతుందంటే ఎందుకో కొంచెం ఆలోచిస్తే బాగుండు అని అనిపిస్తుంది అని చెప్పింది పిల్లలు ఈ వైజ్ పీజియన్. కానీ మిగిలినవన్నీ అనుకున్నాయి, ఎప్పుడు ఇంతే ఈ పీజియన్, వెళ్ళొద్దు, చెయ్యొద్దు, చూడొద్దు అని చెప్తుంది. ఇన్ని మంచి గ్రెయిన్స్ని అట్లెట్లా వదిలిపెట్టుకోవాలి, నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది, ఈ గ్రెయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేనైతే వెళ్ళిపోతున్నా అని ఒకటి తర్వాత ఒకటి మిగిలిన పీజియన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఆ గ్రెయిన్స్ తింటాం మొదలుపెట్టాయి పిల్లలు. అక్కడున్న ఆ గింజలు తింటా ఉంటే, వావ్, ఈ ఫుడ్ ఎంత బాగుంది కదా అని ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఒక పెద్ద ఉచ్చు వాటి మీద పడిపోయింది. అవన్నీ ట్రాప్లోకి వెళ్ళిపోయాయి. అయ్యో, నేను ఎగరలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, అయ్యో నేను ఎంత ఫూలిష్ పని చేశాను అని ప్రతి పీజియన్ కూడా చాలా బాధపడుతున్నాయి. అయ్యో, నేను ఎంత బ్యాడ్ పని చేశాను, నేను అలా చేయకుండా ఉండుంటే బాగుండేది. ఈ వైజ్ పీజియన్ చెప్తుంటే ఎప్పుడు ఇంతే చెప్తాదని అనుకున్నా, కానీ ఇప్పుడు ఎట్లా ట్రాప్ అయిపోయాం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దాం అని ఒక్కొక్క పీజియన్ మాట్లాడుకుంటూ బాధపడుతున్నాయి. నేను ఒక్కసారి ఎగరటానికి ట్రై చేస్తానని ఒక పీజియన్ ఇట్లా రెక్కలు ఆడిద్దామని చూస్తే అక్కడున్న నెట్లో తన రెక్కలు చిక్కుకుపోతున్నాయి. నాకు ఎగరటం రావట్లేదు, నేను పైకి ఎట్లా రావాలి, అయ్యో నేను ఎందుకు వచ్చానేమో, ఈ గ్రెయిన్స్ తినకపోయినా బాగుండు, ఇలా ఇరుక్కున్నానేంటి అని ప్రతి పీజియన్ ఏడుస్తూ ఉన్నాయి పిల్లలు. అప్పుడు వైజ్ పీజియన్ దూరం నుంచి ఒక చెట్టు కొమ్మ మీద నుండి పిలుస్తుంది, హలో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా ఫుడ్ దొరుకుతుంది కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కొంచెం ఆలోచించండి అని చెప్పాను. నా మాట మీరు విన్నారా? ఇప్పుడు వెళ్ళారు, తిన్నారు, ఇరుక్కుపోయారు. అందుకే కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఉన్న పీజియన్స్ అన్నీ కూడా పెద్దగా అరుస్తూ ఏడుస్తూ వైజ్ పీజియన్ హెల్ప్ అడిగాయి. ప్లీజ్ పీజియన్, మాకు హెల్ప్ చేయవా, ఈ ట్రాప్లో మేము చిక్కుకున్నాం, నువ్వు చాలా తెలివైన దానివి కదా, ఎలాగో తప్పు చేసి చిక్కుకున్నాం, మమ్మల్ని బయటికి తీసుకొచ్చే హెల్ప్ చేయవా ప్లీజ్ అని ఆ వైజ్ పీజియన్ని అడిగాయి పిల్లలు. అప్పుడు ఆ వైజ్ పీజియన్ ఆలోచించింది, అయ్యో, ఫూలిష్నెస్ వల్ల ఇలా చిక్కుకుపోయిన నా ఫ్రెండ్స్ని ఏ ఐడియా ఇస్తే వాళ్ళు బయటకు వస్తారు అని ఒక 2 నిమిషాలు ఆలోచించింది పిల్లలు ఈ వైజ్ పీజియన్. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన ఫ్రెండ్స్కి చెప్పింది, హలో ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ట్రాప్లో చిక్కుకున్న మిమ్మల్ని బయటకు తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? ఒకేసారి మీరందరూ కలిసి
చాలా ఫాస్ట్గా మీ రెక్కలు ఆడిస్తూ మీ మీద ఉన్న నెట్ని ఎత్తుకొని పైకి ఎగరండి అని చెప్పింది పిల్లలు. అవునా, ఓకే ట్రై చేద్దామని చెప్పి అన్ని పిజన్స్ కలిపి చాలా ఫాస్ట్గా కష్టమైన ఇబ్బంది అయినా చిక్కుకుపోయిన ఆ నెట్లో వాళ్ళ వింగ్స్ చిక్కుకుపోయినా చాలా కష్టపడి అన్ని ఒకేసారి ఆ రెక్కలు ఆడించేసరికి నెట్ పైకి లేచింది పిల్లలు. ఇదేదో బాగుంది కదా అని అన్ని కలిపి ఎగురుకుంటూ ఆ నెట్ని పైకి తీసుకెళ్తున్నాయి. పైకి తీసుకెళ్తుంటే ఆ వైస్ పిజన్ అనేది, కమాన్ నన్ను ఫాలో అయిపోండి, నా వెనకాల వచ్చేయండి, మిమ్మల్ని నేను ఒక చోటికి లీడ్ చేస్తాను అని చెప్పి ఎగురుతున్న ఆ పిజన్ గ్రూప్ అంతటిని తీసుకొని ఒక ర్యాట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది పిల్లలు. ఆ ర్యాట్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ర్యాట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ట్రాప్లో చిక్కుకుపోయారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ దెమ్? నీ టీత్ చాలా షార్ప్గా ఉంటాయి కదా, ఒక్కసారి వాటిని కొంచెం బైట్ చేసి వాటిని బ్రేక్ చేస్తే మా ఫ్రెండ్స్ చక్కగా బయటకు వస్తారు, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా ర్యాట్ అని అడిగింది పిల్లలు. అప్పుడు ఆ ర్యాట్ తనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసి ఆ నెట్ని కొరికేసింది. కొరకగానే మంచి ప్లేస్ వచ్చింది, లోపల చిక్కుకున్న బర్డ్స్ అన్నీ కూడా బయటికి వచ్చాయి. చూసారా, ఒకవేళ చిక్కుకుపోయిన ఆ బర్డ్స్ అక్కడే ఉండి సాడ్గా ఉండి డిసప్పాయింటెడ్గా ఇప్పుడు మేము ఇరుక్కుపోయాం, ఇప్పుడు మేము బయటికి రాలేము, మా పరిస్థితి ఏంటి అని అక్కడే ఉండిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ హంటర్ ఆ బర్డ్స్ అన్నిటిని తీసుకొని అమ్ముకునేవాడు, లేకపోతే తినేసేవాడు. కానీ ఎంత గ్రేట్ కదా, అన్ని బర్డ్స్ యూనిటీగా ఐక్యత కలిగి ఒకేసారి ఎగరటం వల్ల ఆ ట్రాప్ వారిని పట్టుకోలేకపోయింది. ఆ ట్రాప్ని పైకి తీసుకొని వెళ్ళిపోయారు. నిజమే పిల్లలు, అన్ని బర్డ్స్ కలిసి ఉన్నాయి కాబట్టే ఆ పని సాధ్యమైంది. కానీ ఒక్క బర్డ్ ఎగిరితే అస్సలు సాధ్యమయ్యేది కాదు. నిజంగా యూనిటీగా ఉంటే ఎంత బలమో కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అర్తహషస్త. ఈయన బబులోను దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు పిల్లలు. ఈ అర్తహషస్త రాజు దగ్గర చాలా మంది యంగ్ పీపుల్ ఉండేవాళ్ళు. అందులో ఒక అన్న పేరు నెహెమ్యా. ఈ నెహెమ్యా అన్న దేవుని బిడ్డ. ఈ అన్న రాజు దగ్గరే ఉంటాడు. రాజుకు ఫుడ్ అందించడంలో అన్న చాలా హెల్ప్ చేస్తాడు. రాజుకు దగ్గరుండి సర్వ్ చేసే వాళ్ళల్లో నెహెమ్యా అన్న ఒకడు. అయితే రాజు దగ్గర నెహెమ్యా అన్న చాలా నమ్మకంగా సర్వ్ చేస్తూ ఉండేవాడు పిల్లలు. అయితే రాజు దగ్గర పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా సాడ్గా ఉండకూడదు, చాలా హ్యాపీగా స్మైలింగ్ ఫేస్తో రాజుకి సర్వ్ చేయాలి. ఈ అన్న చక్కగా తన పని చేస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే ఒకరోజు అన్న యెరూషలేముకి సంబంధించిన అన్న అని చెప్పాను కదా, బబులోను దేశానికి అన్నను పలకరించడానికి నెహెమ్యా అన్న వాళ్ళ అన్న వచ్చాడు పిల్లలు. ఆ అన్న పేరు హనాని. అన్న రాగానే మనమైతే మన ఫ్రెండ్స్ వచ్చినా మన రిలేటివ్స్ వచ్చినా, పిన్ని బాగున్నావా, తాతయ్య బాగున్నారా అని అడుగుతాం కదా. కానీ నెహెమ్యా అన్న ఏమడిగాడో తెలుసా పిల్లలు? అన్న మనం అందరం ఎలాగుంది, మన చర్చ్ ఎలాగుందన్నా అని అడిగాడు పిల్లలు. అంటే చర్చ్ అంటే నెహెమ్యా అన్నకు ఎంత ప్రేమో కదా. అయితే హనాని అన్న చెప్పాడు, ఏం చెప్పమంటావురా తమ్ముడు, చర్చ్ పరిస్థితి అస్సలు బాగులేదురా, మన చర్చ్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూలగొట్టేశారు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వచ్చేస్తున్నారా, మన చర్చ్ పరిస్థితి అస్సలు బాలేదు అని చెప్పగానే నెహెమ్యా అన్న అలాగే కింద పడిపోయి కూలిపోయాడు పిల్లలు. చర్చ్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయిందని వినగానే నెహెమ్యా అన్న కూడా కూలిపోయాడు. అంటే ఎంత ప్రేమ చూసారా పిల్లలు దేవుని మందిరం అంటే. చెల్లి తమ్ముడు, దేవుని మందిరాన్ని నువ్వు కూడా అలాగే ప్రేమిస్తున్నావా? అయితే పిల్లలు, దేవుని మందిర పరిస్థితి ఎప్పుడైతే నెహెమ్యాకు తెలిసిందో అన్న కూడా అలాగే కుప్పకూలిపోయి కొన్ని రోజులు సాడ్గా ఉండి బాధపడుతూ ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాడు. దేవా సారీ దేవా, మా ప్రజలు చేసిన తప్పును బట్టి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, ప్లీజ్ దేవా మేము చేసిన తప్పును బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, ఎలాగైనా సరే నీ మందిరం మంచి పొజిషన్లో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి,
కావాలి, మందిరానికి ఏం జరగకూడదు, మా ప్రజలకి ఏం కాకూడదు, ప్లీజ్ దేవా ఏదో ఒకటి చేయవా, నువ్వు ప్రామిస్ చేసావు కదా, నీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తే నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని బ్లెస్ చేస్తావని, మా రాజ్యాన్ని గొప్పగా కడతావని నువ్వు ప్రామిస్ చేసావు కదా, ప్లీజ్ దేవా మా కాంపౌండ్ వాళ్ళని స్ట్రాంగ్గా కట్టవా అని అడిగాడు పిల్లలు. అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత మరి రాజు దగ్గరికి భోజనం తీసుకెళ్లాల్సిన టర్న్ రాగానే నెహెమ్యా అన్న అలాగే సాడ్గా వెళ్ళి భోజనం ఇస్తుంటే రాజుకి అర్థం కాలే, రాణికి అర్థం కాలే, ఏంటి ఎప్పుడు కూడా నెహెమ్యా ఇలా లేడే, ఎప్పుడు ఫుడ్ తీసుకొచ్చినా చాలా స్మైలింగ్ ఫేస్తో తీసుకోండి రాజుగారు అని చెప్పే ఈ నెహెమ్యా ఈ రోజేంటి ఇంత సాడ్గా ఉన్నాడు అని చెప్పి రాజు అడుగుతాడు, నెహెమ్యా వాట్ హ్యాపెన్, ఏం జరిగింది నెహెమ్యా, అంత సాడ్గా ఉన్నావు, ఏమైంది అని అడిగితే అప్పుడు నెహెమ్యా అన్న చెప్తాడు, ఏం లేదు రాజా, మా దేవుని మందిరపు ప్రాకారాలు అంటే కాంపౌండ్ వాల్స్ కూలిపోయాయంట, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, నాకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం, నేను ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా సాడ్గా రాజు దగ్గర చెప్పాడు పిల్లలు నెహెమ్యా అన్న. అప్పుడు రాజు అంటాడు, నెహెమ్యా నీకేం కావాలి, నేనేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు పిల్లలు. అర్థహసిస్తా రాజు. అప్పుడు నెహెమ్యా అంటాడు, రాజా నీకు ఇష్టమైతే నేను బబులోన్ నుంచి యెరూషలేంకి వెళ్ళేంత వరకు నాకు పర్మిషన్ లెటర్స్ ఇవ్వండి, అలాగే నాకు కావాల్సిన వుడ్ నేను తీసుకెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇస్తారా రాజా, నేను కట్టేసి మళ్ళీ వచ్చేస్తాను రాజా అని పర్మిషన్ తీసుకుంటాడు పిల్లలు. వెంటనే రాజు లెటర్ రాసి, కమాన్ నువ్వు వెళ్ళు, నీ దేవుని మందిరాన్ని కట్టించు అని చెప్పి పర్మిషన్స్ ఇచ్చి పంపిస్తాడు పిల్లలు. పిల్లలు ఎప్పుడైతే నెహెమ్యా అన్న పర్మిషన్స్ తీసుకుంటాడో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, దేవా నా ప్రేయర్ని ఆన్సర్ చేసినందుకు వందనాలు, ఈ పని చేయడానికి నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ దేవా అని ప్రభుకు థ్యాంక్స్ చెప్పి నెహెమ్యా అన్న బబులోన్ నుంచి బయలుదేరి యెరూషలేము దగ్గరకు వెళ్తాడు పిల్లలు. ఆ లెటర్స్ తీసుకొని ఎవరైనా ఆపితే లెటర్ చూపిస్తే పంపించేసేవాళ్ళు. అలాగ నెహెమ్యా అన్న యెరూషలేము దగ్గరకు వెళ్ళాడు పిల్లలు. యెరూషలేము దగ్గరకు వెళ్ళగానే కూలిపోయిన ఆ కాంపౌండ్ వాల్స్ ని చూసి అక్కడే అన్న తలకాయ పట్టుకొని చాలా ఏడ్చి, అయ్యో నా దేవుని మందిరం ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంది అని చాలా బాధపడుతూ అందరినీ పిలుస్తాడు పిల్లలు. దేవుని మందిరము చుట్టూ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి, అన్నలారా అక్కలారా మనందరం కలిసి బలం తెచ్చుకొని మన దేవుని మందిరపు కాంపౌండ్ వాల్స్ని స్ట్రాంగ్గా కడదాం, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, నేను మీ పక్షంగా ఉండి మనందరం కలిసి ఈ కాంపౌండ్ని బలంగా కట్టుకుందాం, ఓకేనా అనగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఓకే మనందరం కట్టేద్దాం అని ప్రతి ఒక్కరు కూడా నెహెమ్యాకు సపోర్ట్ చేశారు పిల్లలు. ఇక మొదలు పెట్టారు. అందరూ కలిసి ఏ గోడ కూలిపోయిందో ఆ గోడ దగ్గరున్న ఇంటి వాళ్ళే ఆ గోడను కట్టేలాగా అందరికీ బాధ్యతలు అప్పగించాడు. ఇక అందరూ కలిసి పని చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న పాడైపోయిన చెత్త, రాళ్ళు, ఇటుక అన్ని తీసి క్లీన్ చేసి మొత్తం చెత్త అంతా పడేశారు పిల్లలు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిటీగా కలిసిమెలిసి దేవుని మందిరపు ప్రాకారాలు కట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని పని జరుగుతుందో సాతానుకు సంబంధించిన కొంతమంది వచ్చి నెహెమ్యాను పిలుస్తున్నారు. ఓ నెహెమ్యా నువ్వెవరివి, కొత్తగా వచ్చావు, నువ్వు వచ్చి పెద్ద లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా, పెద్ద నువ్వు వచ్చి గోడ కట్టేస్తే మేమందరం ఇక్కడ చూస్తూ ఉంటామని అనుకుంటున్నావా, నువ్వేమి చేయలేవు నెహెమ్యా, నువ్వేమి కట్టలేవు, మేము నిన్ను గోడ కట్టనీయము అని బయట నుంచి వచ్చిన వాళ్ళు నెహెమ్యా అన్నను భయపెడుతున్నారు. నువ్వు కట్టిన గోడను చూస్తుంటే మాకు నవ్వొస్తుంది నెహెమ్యా, ఒక నక్క ఎగిరితే ఆ గోడంతా కూలిపోద్ది తెలుసా అని ఎక్కిరిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, భయపెడుతున్నారు, ఎగతాలు చేస్తున్నారు పిల్లలు. చాలా రకాలుగా నెహెమ్యా అన్నను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. అన్న సీరియస్గా పనిచేస్తుంటే నెహెమ్యా ఒకసారి రా మనం మాట్లాడుకోవాలి అని పిలుస్తున్నారు. నెహెమ్యా అన్న అన్నాడు, నేను రాను, నేను చాలా గొప్ప పని చేస్తున్నా, నేను అస్సలు ఇప్పుడు రాను అని చాలా ఫోకస్డ్గా అన్న పనిచేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆంటీలని, అంకుళ్ళని, అన్నలను, అక్కలను అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, కమాన్ మీరందరూ పని చేయండి, ఒక చేత్తో పని చేయాలి,
ఇంకొక చేత్తో ఆయుధం పట్టుకోవాలి. ఒకవేళ పని చేస్తున్నప్పుడు ఎనిమి వచ్చాడని తెలిసిందా, ఆ పార ఆ తాపి పక్కన పడేసి ఒరలో ఉన్న కత్తి తీసుకొని ఫైటింగ్ చేయాలి. ఎనిమితో ఫైటింగ్ అయిపోయిందా, మళ్ళీ కత్తి ప్లేస్లో కత్తి పెట్టి వెపన్స్ అన్నీ కూడా వాటి ప్లేసెస్లో పెట్టి మళ్ళీ పని చేయడం మొదలు పెట్టాను. ఒకవేళ పెద్ద పెద్ద రాళ్ళు సుత్తి తీసుకొని పగలు కొడుతున్నారనుకోండి, ఎనిమీస్ వచ్చేసారు అన్న వార్త వినబడగానే ఆ సుత్తి అవతల పడేసి కత్తి పట్టుకొని ఫైటింగ్ చేయాలి. నెహెమ్యా అన్న మనసులో ఉన్న ఆ గొప్ప ఆశను తీర్చడానికి చుట్టుపక్కల ఉన్న అక్కలు, అన్నలు, ఆంటీస్, అంకుల్స్ ఎంత బాగా కలిసి పనిచేశారో తెలుసా. ఒక చేత్తో కడుతున్నారు, ఒక చేత్తో వెపన్స్ క్యారీ చేస్తున్నారు. అందరూ చాలా షార్ప్గా అలర్ట్గా ఉన్నారు పిల్లలు. అలాగా వాళ్ళందరూ కలిసి దేవుని మందిరాన్ని కడుతున్నారు. ఎనిమీస్ ఎన్నోసార్లు వచ్చి నెహెమ్యాను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడున్న పని చేస్తున్న టీంని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. కానీ నెహెమ్యా అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. టీం అంతటిని ఎంకరేజ్ చేసి దేవుని మందిర ప్రాకారాలను 52 డేస్లో కట్టేసి ముగించేశారు పిల్లలు. వావ్, వండర్ఫుల్ కదా పిల్లలు. అందరూ కలిసి పని చేస్తే ఎంత కష్టమైన పనైనా చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు కిడ్స్ స్టోరీ టైంలో మనం ఇదే నేర్చుకుంటున్నాం. యూనిటీగా ఉండి పనిచేస్తే ఎంత కష్టాన్నైనా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా, పీజన్స్ అన్నీ ట్రాప్లో చిక్కుకుపోయాయి. ఆ చిక్కుకుపోయిన పీజన్స్ను బయటికి తేయడం అంటే ఎవరి వల్ల కాదు. హంటర్ చాలా తెలివితో వాటన్నిటిని ట్రాప్ చేశాడు. ఒక్కొక్క పక్షి తప్పించుకోవడం వాటి వల్ల కాదు, కానీ అన్నీ కలిసి ఎగిరేసరికి ఆ నెట్నే పైకి లాక్కొని వెళ్ళిపోయాయి. ఎంత గ్రేటో కదా. కలిసి పోరాడితే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈజీగా జయించవచ్చు. అంతేకాదు పిల్లలు, అలాగే నెహెమ్యా అన్న గురించి చూసాం కదా. అందరూ ప్రజలు హెల్ప్ చేయడం వల్ల నెహెమ్యా అన్న చాలా ఈజీగా మందిర ప్రాకారాలు కట్టించాడు. అదే అన్న ఒక్కడి వల్ల అయితే అవుతుందా పిల్లలు? అస్సలు కాదు కదా పిల్లలు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనందరం కలిసి మెలిసి ఉండాలి. ఏ ఇంట్లోనైనా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి ఉంటారో ఆ ఇల్లు చాలా సమాధానంగా ఉంటుంది. యేసయ్య అందరితో కలిసి మెలిసి ఉండే మనసు నాకు ఈ ప్రభా అని ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. పీజన్స్ అన్నీ కూడా ఐక్యంగా కలిసి ఉన్నప్పుడు అవి వాటిని ట్రాప్ చేసిన హంటర్ దగ్గర నుండి అవి చాలా తెలివిగా తప్పించుకున్నాయి. అంతేకాదు ప్రభా, మరి నెహెమ్యా కూడా కలిసి మెలిసి తన ప్రజలతో పనిచేసినప్పుడు ఎంతోమంది ఎనిమీస్ ఎన్నో రకాలుగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసినా అందరూ కలిగిన ఆ యూనిటీని బట్టి 52 డేస్లో నీ మందిర ప్రాకారాలు కట్టేయడానికి సహాయం చేశావు. అలాగే ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు కూడా ఏక మనసు దయచేయండి. ప్రతి ఒక్కరం కూడా అందరితో కలిసిమెలిసి ఉండే జీవితాలు మా అందరికీ దయచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడును స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 133:1. కీర్తనలు సామ్స్ 133:1. కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరోసారి నేర్చుకుందామా? కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సామ్స్ 133:1. Okay children, God bless you.